నమస్తే అండి అందరికీ. మనం ఈరోజు భగవద్గీత రెండవ అధ్యాయంలోని రెండో శ్లోకం చదువుకుందాము. పద్మప్రియ గారు చదవండి. श्रीभगवानुवाच कुतस्त्वकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तकरमर्जुन क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप। థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో భగవానుడు ఇలా చెప్తున్నారు: అర్జున, యుద్ధానికి సిద్ధమై ఉన్న ఈ విషమ సమయంలో ఈ మాలిన్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు. స్వర్గాన్ని, కీర్తిని చెడగొట్టేది. పరంతప, నపుంసకుడివి కావద్దు. ఇది నీకు శోభనివ్వదు. నీచమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచి లేచి నిలబడు అని చెప్తున్నారు. ధనుర్బాణాలు పారవేసి రథం వెనక చతికిలబడి కూర్చున్న అర్జునుడిని పోటు మాటలతో అతడిలో దుర్బలత్వాన్ని పారద్రోలాలి అనుకున్న భగవానుడు తారాజువ్వల లాంటి పిడుగుల లాంటి మాటలతో అర్జునుడికి చురుకు పుట్టిస్తున్నాడు. అర్జున, ఈ విషమ పరిస్థితిలో నీకు ఈ కల్మసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఎదుర్కొని నీకు అనుకూలంగా మార్చుకోగల సాహసవంతుడు కదా నువ్వు. నీకు ఈ దరిద్రపు కల్మసం ఎక్కడి నుంచి వచ్చింది? అందులోనూ ఇప్పుడా? ఇది విషమే. ఒకవైపు శత్రువులు యుద్ధానికి కత్తులు నూరుతున్నారు, వీరులు మీసాలు మెలితిప్పుతున్నారు. మరోవైపు శంఖపేరి నినాదాలు మిన్నుముట్టుతున్నాయి. పోనీ వారేమైనా ధర్మాత్ములా అంటే కాదే, పరమ దుర్మార్గులు. వారు చెయ్యని అకృత్యం లేదు. ఎన్ని అవమానాలు చేశారు. చివరికి మీ రాజ్య భాగాన్ని స్వాహా చేశారు కదా. పోనీ ఈ యుద్ధం హఠాత్తుగా వచ్చిపడిందా? ఎన్నో రాయబారాలు జరిగాయి, సంధి మాటలు జరిగాయి, ఎంతో కాలం నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతకాలము లేని ఏడుపు ఇప్పుడు ఎందుకయ్యా? ఈ విషమ పరిస్థితుల్లోనూ నీకు ఈ వ్యధ, విచారము, కల్మసము, ఏడుపు. అసలు ఈ కల్మసం ఎలాంటిది? అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం. అనార్య జుష్టం అంటే ఆర్యులు, అనార్యులు అని రెండు జాతులు ఉన్నాయి. ఆర్యులు అంటే సన్మార్గంలో నడిచేవారు, పవిత్రులు, తేజస్సు కలవారు, స్వధర్మాన్ని పాటించేవారు, ధర్మాన్ని నిలబెట్టేవారు. ఈ లక్షణాలు లేనివారు అనార్యులు. నువ్వు క్షత్రియ కులంలో జన్మించిన వాడు, ఆర్య పురుషుడువు. నీ పిడికిలలో బలం ఉంది, గుండెల్లో ధైర్యం ఉంది, బాణాల్లో పదునుంది, చేతిలో అద్భుతమైన విద్య ఉంది. అయినా సరే పామరుడిలాగా ఏడుస్తున్నావు. చేతగాని చవట దద్దమ్మలాగా చేతులు ముడుచుకుని కూర్చున్నావు. నీకు ఇదేం బుద్ధి? ఇది ఆర్యులకు తగినదేనా అని అడుగుతున్నారు. ఇక్కడ ఆర్యులు అంటే శ్రేష్ఠులు అని అర్థం అంటండి. రెండవది అస్వర్గ్యం. యుద్ధంలో జయిస్తే రాజ్యం వస్తుంది, ఒకవేళ మరణిస్తే వీర స్వర్గం లభిస్తుంది. యుద్ధం చేస్తే విజయమో వీర స్వర్గమో ఏదో ఒకటి ఖాయము. కానీ ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే విజయము లేదు, వీర స్వర్గము లేదు. మూడవది అకీర్తికరం అంటున్నారు. పోనీ రాజ్య సుఖము వద్దు, స్వర్గ సుఖము వద్దు, యుద్ధం మానేస్తే నీకేమైనా కీర్తి ప్రతిష్టలు వస్తాయా అంటే కీర్తి రాకపోగా కావలసినంత అపకీర్తిని ఎత్తుకుంటావు. ఇప్పటి వరకు అర్జునుడు అంటే హడలు. ఈ దెబ్బతో అర్జునుడు ఒట్టి కాగితం పులి అనుకుంటారు అందరూ. పిరికి పంద అంటారు, ఎగతాళి చేస్తారు. కనుక అర్జున, జాగ్రత్తగా ఆలోచించు. యుద్ధం మానేస్తే రాజ్యం రాదు, స్వర్గము రాదు, కీర్తి రాదు, స్వధర్మము నుంచి వెనుతిరిగిన వాడి అవుతావు, ధర్మరక్షణ జరగదు. అందరూ నిన్ను చూసి పరిహాసం చేస్తారు. ఇదంతా నీకు అవసరమా అని అడుగుతున్నారు. ఇంకా క్లైబ్యం మాస్మగమహ. అర్జున, పేడివి కావద్దు. అంటే కాండవ వన దహన సమయంలో అపూర్వ ధైర్య సాహసాలు ప్రదర్శించి దేవేంద్రుణ్ణే జయించావు నువ్వు. దేవతలకే అసాధ్యులు అయిన నివాత కవచ, కాలకేయులు అనే రాక్షసులను హతమార్చిన వాడివి. భీష్మ, ద్రోణాది మహావీరులతో కూడిన కౌరవ సేనను ఉత్తర గోగ్రహణ సమయంలో నువ్వు ఒక్కడివే అసహాయుడివై ఎదిరించి జయించావు. పరమేశ్వరుణ్ణే ఎదిరించి పోరాడి పాసు పతాస్త్రాన్ని సంపాదించావు. పరాక్రమం విషయంలోనే కాదు, నువ్వు స్వర్గలోకం వెళ్ళినప్పుడు అప్సరస ఊర్వశి తనంత తాను వలచి వచ్చి నీచెంత చేరి తన కోరికను వెలుగుచ్చింది. అయినా సరే ఆ సుందరిని తిరస్కరించి ఇంద్రియ నిగ్రహంలో మహామునులను, ఋషి పుంగవులను తలపింపచేశావు. అందుకు ఆగ్రహించిన ఊర్వశి నపుంసకుడువు కమ్మని శాపమిచ్చింది. ఆ శాపాన్ని విరాట నగరంలో వరంగా ఉపయోగించుకుని అందమైన అమ్మాయిలకు ఆటపాటలు నేర్పుతూ నిన్ను నువ్వే మరిచిపోయావు. ఇప్పుడు ఆ శాప ప్రభావం పోయినా ఇంకా నీకు ఆ లక్షణాలు పోలేదా? ఎప్పటికీ పేడిలాగానే భావించుకుంటున్నావా? నీకన్నా మీ అన్న భీమన్న చాలా నయం కదా. విరాట్ రాజు వద్ద వంటల వాడిగా ఉండి పప్పు తప్పలాలు వండి వార్చిన ఇప్పుడు శత్రువులపై పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. మరి నువ్వేంటో ఇంకా ఆ నపుంసక లక్షణాలను విడవలేకపోతున్నావు. లేచి నిలబడు, హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు అని పిడుగులు కురిపిస్తున్నాడు భగవానుడు. పరంతప అంటే శత్రువులను తప్పింపచేసేవాడా అని. ఇలా ఒకవైపు ప్రోత్సాహాన్ని ఇస్తూనే బాహ్య శత్రువులనే కాదు, అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అర్షడ్వర్గాలను కూడా తప్పింపచేయాలి అనే హెచ్చరికను అంతర్లీనంగా ఇక్కడ అందిస్తున్నారు భగవానుడు సర్వ మానవాళికి. భగవద్గీత ఇక్కడ అర్జునుడికి చెప్పినట్లుగా మనం వింటున్నాం. కానీ
ఇక్కడ కృష్ణ భగవానుడు ఏదైతే చెప్తున్నారో అదంతా మనకి చెప్పినట్లుగా అక్కడ అర్జునుడికి చెప్పడం అంటే ఇక్కడ మనకి చెప్పడమే. మనం కూడా ఏంటంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నింటినీ వదిలించుకోమని మనకు కూడా ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. అది వివేకానంద స్వామి చాలా సార్లు ఉత్తిష్ట అనే పదాన్ని వాడేవారంట. ఉత్తిష్ట అంటే పైకిలే, అంటే అందరిని మోటివేట్ చేయడం అంట, సాధించు నువ్వు అని అలా ఇన్స్పైర్ చేస్తూ ఉండేవారంట వివేకానంద స్వామి. ప్రత్యేకంగా మన భారతదేశంలో ఉన్న యువకులు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇది ఒక మహా మంత్రంలా తీసుకోండి. మీరు ఉత్తిష్ట అనేది ఒక మంత్రం గుర్తు పెట్టుకోండి ఎప్పుడు మీ జీవితంలో. ఎప్పుడైతే ఆ ఉత్తిష్ట అంటే లేచి పరుగు పెడుతూ మీరు పనులు చేస్తూ ఉంటారో సకల సంపదలు సకల అభివృద్ధి సాధించగలుగుతారు. మీరు దాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఆ మంత్రం లాగా అని. ఇదే మన ఆధ్యాత్మిక పురోగతికి కూడా మంత్రంలాగా ఉత్తిష్ట అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే మనలో ఉన్న ఆధ్యాత్మిక పురోగతి కూడా కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే కూడా మనం కూడా ప్రయత్నం చేయాలి. ఈ హృదయ దౌర్బల్యం అనేది అర్జునుడికే కాదు మనకి కూడా చెప్తున్నారు. మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నాం కదా, దానిలో పురోగతి కావాలంటే కూడా మనము ఎలాంటి విఘ్నాలు, ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం, రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏదో మనకి ధ్యానంలో కూర్చోలేకుండా ఉండడానికి రకరకాల పరిస్థితులు వస్తాయి, రకరకాల వ్యక్తులు మనల్ని ధ్యానం చేయకుండా ఉండడానికి వస్తారు. వీటన్నింటినీ చూసి బెదిరిపోకూడదు. ప్రతి ధ్యాన యోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి. ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని ధైర్యంగా నిలబడి ముందుకు సాగాలి. ఇక్కడ అర్జునుడు చూడండి ఎంతో ధైర్యంగా ఎన్నో యుద్ధాలు చేసి అన్నిటినీ సాధించి కూడా పిరికితనం చూపిస్తూ ఉన్నారు. అలాగా చెయ్యొద్దు. మీరు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. నిరాశ నిస్పృహ మీ లోపలికి తెచ్చుకోకూడదు. మీ లోపల ఏవైతే ఉన్నాయో అంతఃశత్రువులు వాటన్నింటితోనూ అంతర్యుద్ధం చేయాలి. మీ లోపల బయట యుద్ధం చేయడం, బయట వ్యక్తులతో చేస్తున్నాం మనం, వాటితో కాదు. మీ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకోవడానికి వాటితో యుద్ధం చేయాలి. వాటిని పోగొట్టుకోవడానికి మీరు చూడాలి అని మనకి ఆధ్యాత్మికంగా చెప్తున్నారంటే ఈ శ్లోకంలో. అందుకని ఎప్పుడైతే మనం వాటితో యుద్ధం చేస్తామో, మనలో ఉన్న నిరాశ నిస్పృహలన్నీ పోగొట్టుకుని మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తామో, ఈ అరిషడ్ వర్గాలన్నీ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడతామో, అప్పుడు మాత్రమే మనందరి అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతిని, జన్మరాహిత్యాన్ని సాధించగలుగుతాము. శ్రీకృష్ణుడు ఇలా అర్జునుడిని కూడా ఇలాగే చెప్తున్నారు కదా, నువ్వు ఇప్పటివరకు ఎంతో ధైర్యంగా పోరాడావు, ఇప్పుడేంటి నపుంసకుడు, అప్పుడు వేషం వేసావు కదా, ఓరవశ శాపం వల్ల నపుంసకుడిలా నటించావు, ఇంకా అదే లక్షణాలతో ఉన్నావా, ఆపిరికితనంతో ఉన్నావా అంటున్నారు కదా. పిడుగులు లాంటి మాటలతో తమో గుణాన్ని వదిలిపెట్టాడంట అర్జునుడు. ఇక అప్పుడు ఏం చెప్తున్నారు అర్జునుడు అనేది తర్వాత శ్లోకాల్లో చూసుకుందామండి. రేపొద్దున చెప్పుకుందాం అవి. థ్యాంక్ యూ సో మచ్ అండి.